ఇప్పటి వరకు కూడా అసలు మీకు కారణం తెలీదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి నా మీద కత్తి కట్టాడు కక్ష కట్టాడు అని? ఊహించగలం కానీ ఖచ్చితమైన కారణాలు ఎవరు చెప్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కదా చెప్పాల్సింది. లేకపోతే ఆయనకి అందరికంటే ఆంతరంగికంగా ఉండేటటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చెప్పాలి. లేకపోతే నాకు ఎవరికి తెలుసు ఆయన మైండ్లో ఏముందో? ఎట్లా చెప్పగలరు? సార్, జగన్ తర్వాత అన్నీ తానై వ్యవహరించాడు సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. Yes. కానీ గవర్నమెంట్ పరంగా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా, మిగతా అన్నింటిని పరంగా అజయ్ కల్లం గారు కూడా కదా, మీరు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదా, చెప్పలేదా? ఆయన కొంచెం సానుభూతిగానే ఉండేవారు. ఒకసారి అయితే జనవరి 1న మేమందరం కలుస్తాం కదా వెంకట్, ఆ రోజున నేను ఆయనతో 1-to-1 మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో సఫరరే కదా. ఆయన సఫరర్ ఎలాగా? అజయ్ కల్లం గారికి చంద్రబాబు గారికి కాస్త గ్యాప్ వచ్చినట్టు టీడీపీ గవర్నమెంట్లో ఎక్కడ? నాకు తెలిసి ఏం గ్యాప్ లేదండి. లేదా? లేదు. ఆయన్ని ఫర్ ది ఫస్ట్ టైం నేను చూసినంతలో ఆయనకంటే ముందు ఒక ఆయన్ని చీఫ్ సెక్రటరీగా చేశారు. ఎందుకంటే ఆయన రిటైర్ అయిపోతున్నారని. సో ఆయనకి చీఫ్ సెక్రటరీగా పోస్టింగ్ ఇస్తూ అదే జీవోలో లాస్ట్ లైన్లో రాశారు, ఈయన తర్వాత అజయ్ కల్లం గారు చీఫ్ సెక్రటరీగా నియమితులు అవుతారు అని చెప్పి. ఓకే. ఒక చీఫ్ సెక్రటరీని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో తర్వాత చీఫ్ సెక్రటరీ గురించి ఉటంకించడం అనేది నేను ఇంతవరకు ఎప్పుడు జీవోల్లో చూడలా. సో ఆ రకంగా అజయ్ కల్లం గారికి ఏదన్నా నన్ను చీఫ్ సెక్రటరీ చేస్తారో లేదో అన్న అనుమానం ఉండుంటే ఆ అనుమానాన్ని తొలగించడానికా అన్నట్లుగా సార్ అంత ఆ చీఫ్ సెక్రటరీ గారి జీవోలో నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం గారు అని చెప్పి రాశారు. అది అరుదుగా జరిగే విషయం సార్. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు కమిట్ అవ్వదు, ముందుగా చెప్పదు కదా. ముందుగా చెప్పాలని అవసరం. రేస్లో చాలా మంది ఉంటారు. రేస్లో చాలా ఆ రోజు పరిస్థితి ఏంటో ముందు నుంచి ఎందుకు కమిట్ అవుతారు గవర్నమెంట్? బట్ కమిట్ అయ్యారు, నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ మీరేనని. అలాగే అజయ్ కల్లం గారు నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ అయ్యారు. కాకపోతే ఆయన పదవీ కాలం చాలా తక్కువ ఉండింది, 1-2 నెలల్లో ఉన్నట్టు గుర్తు. మరి ఆ తర్వాత ఏమైనా ఎక్స్టెన్షన్ ఇస్తామని చెప్పారో, ఆయన ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారో, అది జరగలేదో నాకు తెలియదు. కానీ చీఫ్ సెక్రటరీ గారు రిటైర్ అయిన తర్వాత గ్యాప్ పెరిగింది తప్ప అంతకు ముందేమీ లేదు. గవర్నమెంట్లో ఉండగా ఎప్పుడూ లేదు. ఆయన ఉమారెడ్డి వెంకటేశ్వర గారి దగ్గర ఆయన సెంట్రల్ మినిస్టర్ చేసినప్పుడు ఈయన పిఎస్గా చేశారు సార్. సో అలా ఎప్పుడూ అందరితోనూ సఖ్యతగా ఉండే మనిషి. ఆ తర్వాత ఎందుకునో చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన తర్వాత బాగా గ్యాప్ వచ్చిందనేది మనకి చరిత్ర చూస్తే అర్థం. అవును సార్.